వెన్ ఐఎమ్ గుడ్ వెరీ గుడ్, వెన్ ఐఎమ్ బ్యాడ్ వెరీ వెరీ బ్యాడ్ అని చెప్పేసి ఇప్పుడే చిన్న వార్నింగ్ ఇచ్చేసి వెళ్ళిపోయింది. చాలా అంటే చాలా భయపడ్డా. ఫస్ట్ టైము ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ర్యాండమ్గా నేను బీచ్కి వచ్చాను వీడియో షూట్ చేసుకోవడానికి. యూనివర్సిటీస్ చూసింగ్ గురించి అని చెప్పి ఒక వీడియో తీద్దామని చెప్పేసి ఈ బీచ్ దగ్గర అయితే బాగుండిద్ది అని చెప్పేసి బీచ్ దగ్గరకు వచ్చి వీడియో షూట్ చేస్తుంటే సడన్గా ఇప్పుడు నేను ఇక్కడే నించున్నా, ఇట్లా వీడియో తీస్తుంటే బ్యాక్ సైడ్ వచ్చి ఆగి నమస్తే అని అన్నది. నమస్తే అని చెప్తుంది. కొంతమంది ఫారినర్స్ నమస్తే అని చెప్తే దే వాంటెడ్ టు గ్రీట్ అస్, మంచిగా గ్రీట్ చేసి మనతో మంచిగా మాట్లాడదాం, ఎవ్రీథింగ్ గుడ్, ఓకే ఏం చేస్తుంటావు, సరదాగా మాట్లాడతారు కొంతమంది. సో అట్లా మాట్లాడుతుందని నమస్తే చెప్పగానే నేను నమస్తే అని అన్నా. యూ హ్యావ్ వీసా అని అన్నది. వీసా లేని ఇంత దూరం నేను ఎందుకు వస్తా అని భయపడ్డా. తర్వాత అర్థమైంది, మే నో ది రీజన్ వై యూ ఆస్కింగ్ మై వీసా అని అడిగితే ఐఎమ్ యాక్చువల్లీ ఫ్రమ్ ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్, ఐ వాంటెడ్ టు చెక్ యువర్ వీసా అన్నది. నీ అమ్మ బీచ్లో నేనేదో సరదాగా వీడియో షూట్ చేసుకుందామని చెప్పేసి బీచ్కి వస్తే బీచ్లో వచ్చి వీసా అడుగుతుంది. చాలా భయపడ్డా. అబ్బా చైన్ నొప్పిలేస్తుంది. పర్ఫెక్ట్ గింబుల్ లేదు మంచిగా షూట్ చేద్దామంటే, దగ్గర పర్ఫెక్ట్ గిమ్మిల్ అయితే లేదు, చేత్తో పట్టుకొని అయితే షూట్ చేస్తున్నా. చైన్ నొప్పిలేస్తుందని వీడియో అయితే పాజ్ చేశా. సో ఈ వీడియో వచ్చేసి ఓన్లీ యూనివర్సిటీ చూసింగ్ వీడియో. ఏంటంటే సైప్రస్ కంట్రీకి మోస్ట్ ఆఫ్ దెమ్ వర్క్ చేసుకోవడానికి అయితే వస్తారు పార్ట్ టైమ్స్లో వీలైనంత ఎర్న్ చేసుకొని బ్యాక్ టు కంట్రీ వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, లేదంటే వేరే కంట్రీస్ షిఫ్ట్ అయిన వాళ్ళు ఉన్నారు, రకరకాలుగా ఈ కంట్రీకి అయితే వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో యూనివర్సిటీ చూసింగ్ వీడియో సపరేట్గా ఎందుకు చేయాల్సి వస్తుందంటే క్లియర్ ఐడియా మీకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇబ్బందులు ఫేస్ చేయొద్దని చెప్పేసి యూనివర్సిటీ అండ్ కాలేజ్ చూసింగ్ వీడియో అని చెప్పేసి పెడుతున్నాను. ఎందుకంటే కాలేజ్కి యూనివర్సిటీకి చాలా డిఫరెన్స్ ఉంది. కాలేజ్ అంటే లిమిటెడ్ సీట్స్ ఉంటాయి. ఆ లిమిటెడ్ సీట్స్ అయిపోయే వరకు మీకు వీసాస్ ఇస్తారు. ఆ తర్వాత 1 year 2 years మీరు ఇక్కడ ఉన్న తర్వాత స్టూడెంట్స్ కెపాసిటీ అయిపోయింది ఆ పర్టికులర్ యూనివర్సిటీకి అని చెప్పేసి వాళ్ళకి తెలిస్తే పాత స్టూడెంట్స్ని డిపోర్ట్ చేసి మళ్ళీ కొత్త స్టూడెంట్స్ని హైర్ అయితే చేసుకుంటారు వీళ్ళు. సో కాలేజ్ తరపు నుంచి అయితే మీరు రాకండి సైప్రస్కి, చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తారు. అండ్ ఆల్సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే మీకు కాలేజ్కి అటెండెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు చెప్తున్నానంటే అటెండెన్స్ కాలేజ్ అంటే ఏంటి, మీరు ఎవ్రీడే వీక్లీ 3 to 4 times ఆర్ అట్లీస్ట్ 2 times అయితే కాలేజ్కి అయితే అపియర్ అవ్వాల్సి ఉండిద్ది. మీ కాలేజెస్ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక సిటీలో అంటే మీరు జాబ్స్ వచ్చేసి ఒక సిటీలో చేస్తూ ఉంటారు. కొత్త కాలేజెస్ పేర్లు అయితే వింటున్నాను, చిన్న కాలేజెస్. చాలా తక్కువ మంది వస్తారు ఆ యూనివర్సిటీస్ ఆ కాలేజెస్ నుంచి. ఇక్కడ ఉన్న వాళ్ళు ఆ కాలేజెస్తోని టైప్స్ పెట్టుకొని ఆ కాలేజ్కి వీసాస్ అయితే చేస్తున్నారు. అండ్ మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వచ్చింది ఆ కాలేజ్ తరపు నుంచి వస్తే. సో కాలేజ్ అండ్ యూనివర్సిటీస్ ఆర్ టోటలీ డిఫరెంట్. కాలేజ్ తరపు నుంచి రావాలి అని మీరు అనుకుంటే మీరు మాత్రం ఎవ్రీడే కాలేజ్కి వెళ్ళాల్సి ఉండిద్ది. పార్ట్ టైం చేసుకోవడానికి అయితే వీలుండదు. మీరు సైప్రస్కి ఓన్లీ మనీ ఎర్న్ చేసుకోవడానికి వస్తున్నాను, నాకు కాలేజ్కి వెళ్ళాలని లేదు బ్రో, మేము ఫుల్ టైమ్గా చేసుకుంటాను అని అనుకుంటే ఫిలిప్స్ యూనివర్సిటీ ఆర్ అమెరికన్ యూనివర్సిటీ, ఈ 2 యూనివర్సిటీస్ తరపు నుంచి అయితే రండి. నేను ఇదైతే క్లియర్గా చెప్తాను. ఎందుకంటే వేరే యూనివర్సిటీస్ తరపు నుంచి వచ్చి ఆ కాలేజ్కి అటెండెన్స్ మ్యాండేటరీ అని చెప్పి అటెండెన్స్ అయితే లేకపోతే వాళ్ళని డిపోర్ట్ చేయడము ఇవన్నీ జరుగుతున్నాయి. సో మీరు వన్స్ యూనివర్సిటీ చూసింగ్ గురించి ఆలోచించినప్పుడు కాలేజ్ అని అయితే ఉంటే, కాలేజ్ అని రాసుంటే మాత్రం మీరు డెఫినెట్లీ లైక్ తీసుకోండి. ఆ కాలేజ్ అని రాసున్న దాని మీద నుంచి అయితే రాకండి. అండ్ మీరు యూనివర్సిటీ తరపు నుంచి రావాలనుకుంటే లాట్స్ ఆఫ్ యూనివర్సిటీస్ ఉన్నాయి, కానీ మీకు నేను సజెస్ట్ చేసేది ఫిలిప్స్ యూనివర్సిటీ ఒకటి, అమెరికన్ యూనివర్సిటీ ఒకటి, ఆ 2. ఫిలిప్స్ యూనివర్సిటీలో ఇప్పుడు ప్రజెంట్ స్టూడెంట్స్ ఎక్కువైపోయారని చెప్పేసి ఫిలిప్స్ యూనివర్సిటీస్ వీసాస్ అయితే కొంచెం పాజ్ అయినాయి. సో అందుకని మీకు వీసా కొంచెం ఫాస్ట్గా రావాలనుకుంటే అమెరికన్ యూనివర్సిటీ అయితే పెట్టుకోండి. సో అదైతే నేను సజెస్ట్ చేయగలుగుతాను. అండ్ ఆల్సో ఫ్రీ బర్డ్ ఓవర్సీస్, మా బ్రదర్ నేను కలిసి స్టార్ట్ చేసిన ఫ్రీ బర్డ్ ఓవర్సీస్, దానికి మీరైతే కాంటాక్ట్ అవ్వచ్చు. హైదరాబాద్లో నాగోల్లో అయితే లొకేటెడ్ అయి ఉంది. ఫ్రీ బర్డ్ ఓవర్సీస్కి వెళ్తే మీకు క్లియర్ గైడెన్స్ ఇస్తారు. ఈ యూనివర్సిటీకి వెళ్తే ఏమైంది, ఈ యూనివర్సిటీకి వెళ్తే ఏంటి అని చెప్పేసి. కొన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి అటెండెన్స్ లేకపోతే డిపోర్ట్ చేస్తున్నారు స్టూడెంట్స్ని, చాలా ఇబ్బంది ఫేస్ చేస్తారు మీరు యూనివర్సిటీస్ తరపు నుంచి వస్తే, తెలియని యూనివర్సిటీస్ తరపు నుంచి వస్తే. సో
సో డిపోర్ట్ చేసిన ఫొటోస్ కూడా మా దగ్గర ఉన్నాయి. ఆ స్టూడెంట్స్ ఇంకా ఏమీ చేయలేక బ్యాక్ టు కంట్రీ వెళ్ళిపోవాల్సిన సిచ్యువేషన్ అయితే వచ్చింది. సో నేను మీకు ఒకటే సజెస్ట్ చేస్తాను, ఐదర్ ఫిలిప్స్ యూనివర్సిటీ ఆర్ అమెరికన్ యూనివర్సిటీ అయితే చూస్ చేసుకోండి. అండ్ ఆల్సో కొంతమంది ర్యాండమ్గా మేము అడ్మిషన్స్ చేస్తాము, మేము టేక్ కేర్ చేసుకుంటాము అని చెప్తున్నారు. ఆ అడ్మిషన్స్ చేస్తాము అని అంటున్నారు, కానీ యూ షుడ్ హ్యావ్ ట్రస్ట్ ఆన్ దెమ్. మీకు ట్రస్ట్ ఉండాలంటే మీకు అట్లీస్ట్ వాళ్ళకి ఒక ప్రాపర్ గైడెన్స్, ప్రాపర్ ఆఫీస్ సెటప్ కూడా ఉండదు, ఒక ప్రాపర్ ఆఫీస్ కూడా ఉండదు. ఆఫీస్కి వెళ్ళి మీరు కూర్చొని మాట్లాడి చేసుకుందామన్నా వాళ్ళకి ఆఫీస్ ఉండదు, ఏముండదు. అప్పటికే మీరు ఎంతో కొంత అమౌంట్ పే చేసి ఉంటారు. అన్న సో అండ్ సో పర్సన్ అంట, ఈ పర్సన్కి నేను అమౌంట్ పే చేశాను, ఆ పర్సన్ ఇప్పుడు ఫీజు కట్టించుకున్నాడు, అంతా చేశాడు, వీసా టైంకి నన్ను బ్లాక్ చేశాడన్నా, నేను రెస్పాండ్ ఇవ్వట్లేదన్నా అంటే దానికి నా దగ్గర ఆన్సర్ ఏం లేదు, దానికి నా దగ్గర సొల్యూషన్ ఏం లేదు. సో క్లియర్గా ట్రాన్స్పరెంట్గా ప్రాసెస్ చేసుకోవాలనుకుంటే మీరు ఫ్రీ బర్డ్ ఓవర్సీస్ని అయితే కాంటాక్ట్ అవ్వండి. హైదరాబాద్లో నాగోల్ అయితే లొకేట్ అయింది. దట్స్ ఇట్ ఫర్ టుడే. సైనింగ్ ఆఫ్ సైప్రస్ టింటూ. 100 డేస్లో 5 lakh రూపీస్ ఎర్నింగ్ ఛాలెంజ్ అది నడుస్తూనే ఉంది. ఒకవేళ మీకు తెలియకపోతే ఒకసారి చెక్అవుట్ చేయండి. 100 డేస్లో 5 lakh రూపీస్ ఎర్నింగ్ ఛాలెంజ్ ఆల్మోస్ట్ 30 డేస్ అయితే అయిపోయింది. ఇంకా ఎన్ని డేస్ ఉంటాయి? సమ్ 60 డేస్, 70 డేస్ అయితే ఉండిద్ది. ఆ 70 డేస్ ఛాలెంజ్ అయితే తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ సైప్రస్ టింటూ. అవును, ఇవన్నీ ఎందుకురా? ఒక సముద్రం చూడాలి బాస్.